మగవారిలో చాలామందికి డయాబెటీస్ అటాక్ అయిన తర్వాత వాళ్ళ బాడీలో వచ్చే మార్పులు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో మెయిన్‌గా డయాబెటీస్ అనేది ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అటాక్ అవుతుంది. చాలామందికి పేరెంట్స్‌కి ఉంటే గనక పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ పిల్లలకు వచ్చే అవకాశాలు ఇంతకుముందు ఎలా ఉండేదంటే 45, 50 ఇయర్స్ తర్వాత డయాబెటీస్ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు యంగ్‌స్టర్స్ 20, 25 ఇయర్స్ లోపలనే డయాబెటీస్‌కి అటాక్ అవుతున్నారు. సో మనకు మగవాళ్ళలో డయాబెటీస్ అటాక్ అయితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు. సో మగవాళ్ళలో డయాబెటీస్ అటాక్ కావడం వల్ల ఏమవుతుందంటే అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం అనేది మొద్దుబారిపోవడము, పగుళ్ళు ఏర్పడము, థిక్ అయిపోవడము, మందంగా తయారవ్వడము, ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు విపరీతమైన నొప్పి, మంట ఉండడము, ఎరెక్షన్స్ తగ్గిపోవడము, అంగస్తంభన తగ్గిపోవడము, ప్లస్ ఆ కింద ఉన్న అటాచ్‌మెంట్ కూడా థిక్ అయిపోయి బ్లీడింగ్ అవ్వడము, మంటలేవడము, ఓసారి బర్నింగ్ సెన్సేషన్ లాగా అయిపోవడము, ప్లస్ లోపల ఉన్న తెల్లటి జిగురు లాంటి పదార్థం బయటికి రావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఈ సింప్టమ్స్ ఏవైతే నేను చెప్పానో ఈ సింప్టమ్స్‌ని మనము బెలనైటిస్ అంటాం అన్నట్టు. కొన్ని సందర్భాల్లో బెలనైటిస్‌ని గనక మనం పట్టించుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేస్తే గనక ఆ పైనున్న ఇన్‌ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది మెల్లగా లోపలికెళ్ళిపోయి ఆ గ్లాండ్స్‌ని కూడా అంటే అంగం యొక్క ముందరున్న హెడ్ భాగాన్ని కూడా ఇన్ఫెక్ట్ చేసేస్తుంది. దీన్నే మనము బెలనోపాస్థైటిస్ అంటుంటాము. సో ఈ బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ అనేది మోస్ట్ కామన్‌గా మనము డయాబెటిస్‌లో చూస్తూ ఉంటాం.